ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏంటి రమ్మగారు, ఒక 2 సార్లు నుంచి వచ్చిన ప్రతిసారి ఆ జీని బుక్ ఒకటి తీసుకుని వస్తా ఉన్నారు. ఏంటి అని అడుగుదాం అనుకుంటా ఉన్నా నేను. రెగ్యులర్ స్టోరీ బుక్ కాదు అది. ఇది పుస్తకం కాదు జయ, యాక్చువల్ గా కనపడుతుందా? జీని కనిపిస్తున్నాడు చక్కగా కదా. ఒట్టి జీనిని చూస్తే నీకు తెలీదు. కథాకేలి కార్డులు, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ జయ. ఓ మీకా? నాకెందుకు అదే కదా. మీకెందుకు రమ్మగారు అసలు బుక్? నాకు బుక్ కాదు యాక్చువల్ గా. ఇది ఒక బాక్స్. దీంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బోల్డ్ అని కార్డులుండి ఆ కార్డుల మీద టెక్నిక్స్ ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. ఇప్పుడు ఈ మధ్య ఒకరు నాకు ఫోన్ చేశారు, నేను కూడా స్టోరీస్ చెప్తాను మేడం, సుమన్ టీవీలో ఏదైనా అవకాశం కావాలని. ఎందుకమ్మా, నేనున్నా కదా సుమన్ టీవీకి అని చెప్పాను. సొంతంగా నాకు నేను పోటీ ఎందుకు పెట్టుకోవాలి? అంతే కదా అసలు. అయితే ఏంటంటే, వీరు చొక్కాపు వెంకటరమణ గారని, ఇటీవలే వీరి పరిచయం లభించింది నాకు తెలుసు. నేను చాలా కథలు చదివాను. నేను సింహము, గాడిద అలాంటి పేర్లతో ఉన్న చాలా కథలు తెలుసు నాకు. బాల సాహిత్యకారులు. ఓహో. ఫేమస్ మెజిషియన్ కూడా. మ్యాజిక్స్ చేస్తారు, కథలు రాస్తారు. చిన్న కథలు చాలా ఉన్నాయి. కొన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. కాకపోతే నేను ఎప్పుడైనా చెప్పుకున్నామా? అలా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలంటే వారి పర్మిషన్ తీసుకోవాలిగా, నేను తీసుకోలేదు. ఓకే సరే, మనం మరీ అంత చిన్న చిన్న కథలు చెప్పట్లేదు కాబట్టి నేను తీసుకోలేదు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో వీరమ్మ మా కథలు కూడా చెప్పండి అని అంటారేమో, చూడాలి. అయితే మొన్న మాట్లాడినప్పుడు ఆయన ఇలా తను తయారు చేసిన ఈ కథాకేళి కార్డులు, ఇదే బాక్స్, దీని గురించి చెప్పారు. నాకు పంపించారనమాట. ఓకే. ఏంటి రమ్మగారు అందులో ఏమున్నాయి? చెప్తాను. ఇందులో 130 కథలు చెప్పే టెక్నిక్స్ ఉన్నాయి. ఓహో. 120 పంచదార పలుకులు, అంటే పంచ్ తోటి కొన్ని వాక్యాలు అనమాట. పంచ్ ఉండి చెప్తా. తర్వాత 78 కొసమెరుపు కథలు ఉన్నాయి. తర్వాత 56 కలర్ఫుల్ కార్డ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఎవరెవరికి యూజ్ అవుతుంది జనరల్గా. ఇది ఇప్పుడు కథలు చెప్పే టెక్నిక్ ఎవరికి కావాలి జయ? నువ్వు ఆలోచించు, ఎవరికి కావాల్సి వస్తాయి కథలు చెప్పే టెక్నిక్? నిజంగా తల్లులకి కావాలి రమ్మగారు, నేనైతే అది కోరుకుంటాను. లేదు, దీన్నే ప్రొఫెషన్ గా తీసుకోవాలనుకుంటున్న వరకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. అది కూడా ఉంది. అయితే ఈ స్టోరీ టెల్లింగ్ తోటి మనకి ఏంటంటే, ఇదిగో కథలు చెప్పే కళ మా లాంటి మదర్స్ అందరికి, తల్లులందరికీ ఉపయోగపడతాయి. ఇంకా చూడండి, కనిపిస్తుంది కదా క్లియర్ గా. ఏముందో చూద్దాం. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఇంగ్లీష్ స్పెల్లింగ్ తీసామనుకో, STORYTELLING కదా. ఇది చూడు, ఎస్ అంటే కథాంశం, సబ్జెక్ట్, గుడ్ సబ్జెక్ట్. తర్వాత టైం లిమిట్ ప్రకారం చెప్పటం. తర్వాత ఒరిజినాలిటీ, సొంతదనం. తర్వాత ఆర్కేమో రేషనల్ థింకింగ్, హేతువాద దృక్పథం ఉండాలి అందులో కొంత. తర్వాత వై, యూత్ఫుల్నెస్, కొత్తదనం ఉండాలి కథల్లో. తర్వాత టెక్నిక్, చెప్పే విధానం. తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్, వినోదభరితంగా ఉండటం. తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషాభివృద్ధి. కథలు చెప్తే పిల్లలకి ఎంత లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. తర్వాత లిజనింగ్ స్కిల్, శ్రవణ నైపుణ్యం. ఈ లిజనింగ్ స్కిల్ వల్ల జీవితం అంతా ఉపయోగపడుతుంది జయ. లిజనింగ్ స్కిల్ ఖచ్చితంగా రమ్మగారు. చాలా మంది వినరు చూడు అసలు. అవును, వినరు, వినిపించుకోరు. అసలు వాడికి వినడం అలవాటు ఉండాలి. దానికి స్టోరీ టెల్లింగ్ యూజ్ అవుతుంది. నేను ఇంట్లో కూడా చెప్తా చాలా మందికి, ఆగండి రమ్మగారితో షూట్ వేసేస్తాం మీకు కూడా నేను. తర్వాతది ఇంట్రెస్ట్ కలిగించడం, ఆసక్తికరంగా చెప్పటం. తర్వాతది ఏంటంటే నాన్ కాంట్రోవర్సైల్, అంటే ఏంటి, వివాదరహితంగా చెప్పటం. ఏ వివాదాలు ఉండకూడదు కథల్లో. తర్వాతది గుడ్ ఎండింగ్, మంచి ముగింపు కావాలి క్వశ్చన్ చెప్పాలంటే. ఇవి అన్ని ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎవరెవరు ఈ కథలు చెప్పడానికి జనరల్గా వీళ్ళు ఒక కార్డు మీద అది కూడా రాశారు. నేను ఆ కార్డు తీసుకోవట్లేదు. ఇప్పుడు విషయం చెప్తా. ఆరిటర్స్, ఇట్లా మాలాగా మాట్లాడే వాళ్ళకి కావాలి. సినిమా కథలు చెప్పే వాళ్ళకి కావాలి. టీచర్లకి కావాలి. తర్వాత ఏమో మన హెచ్ఆర్లకి కావాలి. అవసరం కదా. బిజినెస్కి కావాలి. బిజినెస్ డెవలప్మెంట్కి కథలు చెప్పాలి కదా. ఖచ్చితంగా. ఎంతమందికి యూజ్ అవుతాయి ఇవి? సూపర్. ఎన్ని రకాల వాళ్లకు ఎట్లా ఇది చెప్పటం. వ్యక్తిత్వ వికాస కథలు కార్డు కనపడుతుంది, చూద్దాం ఉండు. బోల్డ్ అని కార్డులు ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క కార్డు రూపంలో పెట్టారు. ఏగో ఒకటే కార్డు. నేను ఇందులో ఉన్నవే చెప్తా చూడు. వ్యక్తిత్వ వికాసం కథలట. ఒకడు గుడికి వెళ్ళాడు. స్వామి, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు 10 లక్షలు అవసరం, వారం రోజుల్లో నాకు 10 లాటరీలో 10 లక్షలు వచ్చేలాగా చెయ్యి, నీదే భారం అని ప్రార్థించాడు. వారం గడిచింది, లాటరీలో 10 లక్షలు రాలేదు. ఈయన మళ్ళీ గుడికి పోయి ఉంటాడు బహుశా. సింపుల్గా రాశారు. ఏమిటి స్వామి, 2 లక్షల్లో నాకు లాటరీలో 10 లక్షలు రాకపోతే ఇక్కడే తల బాదుకుని చచ్చిపోతాను నేను
అన్నాడు. ఇంతవరకు నాకు లాటరీలో 10 లక్షలు రాలేదు, అందుకే చచ్చిపోతున్నా స్వామి అని తలకాయ కూడా బాదుకుంటున్నట్ట. వెనకాల అన్నట్ట దేవుడు మాటలు మెచ్చట, ఒరే దౌర్భాగ్యుడా, ముందు లాటరీ టికెట్ కొనరా. నువ్వు Super. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే డెవలప్ అవ్వడానికి నువ్వు ఒక అడుగేయాలిగా ముందు. ఖచ్చితంగా. నువ్వు మీ ఇంట్లోనే కూర్చొని నన్ను డెవలప్ చేయమంటే నేనేం చేస్తాను, దేవుడైనా ఏం చేయలేడు. సూపర్. బాగా అన్నారు చూడు. ఇగో ఇది ఎంత అద్భుతంగా సూపర్ గా ఉంది, అసలు మామూలు కొసమెరుపు కాదు ఇది. వరాలట, నేను పైకి వెళ్ళాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అని దేవుడిని వరం కోరేట కాంతారావు. మర్నాడే లిఫ్ట్ గా బాయిగా మారాడు. ఈ రోజు పైకి వెళ్తున్నాడు, నలుగురిని లిఫ్ట్ లో తీసుకెళ్తున్నాడు. నలుగురు పైకి తీసుకెళ్తాం కాదు స్వామి, నా కంటి ముందు డబ్బులు ఉండాలి అని ప్రార్థించాడు. అంతే, ఏటీఎం దగ్గర వాచ్మెన్ గా మారాడు మర్నాడు. కంటి ముందు డబ్బులు అంటే ఏటీఎం కాదు స్వామి, నా టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే మర్నాడు కాంతారావు సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చున్నాడు. అతని టేబుల్ మీదకి డబ్బులు వస్తూనే ఉన్నాయి. మనం అడిగేది కూడా బాగా అడగాలి. Yes. ఇవి వ్యక్తిత్వ వికాస కథల్లో. ఇప్పుడు ఈ కథల్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ డెవలప్మెంట్ కోసం చెప్పే కథలకి ఇవి వాడుకోవచ్చు. ఇదే కార్డుకి వెనకాల ఇంకో 2 బుజ్జి కథలనే, ఇవి కూడా చెప్తాను చూడు. సైకాలజీ కథలట. జాగ్రత్త. అబ్దుల్ కలాం బాల్యంలో తన పిన్ని కూతురుతో కలిసి ఇంటి ముందు చెట్టెక్కి ఆడుకుంటున్నారు. అంతలో పెద్ద గాలి దుమారం వచ్చింది. పిల్లలంతా గావు కేకలు పెట్టారు. అక్కడికి వచ్చిన కలాం తండ్రి, చెట్టును గట్టిగా పట్టుకో కలాం, నీకేం కాదు అన్నాడు. కలాం గట్టిగా పట్టుకున్నాడు. కలాం పిన్ వచ్చింది. తన కూతురుతో అంత పైకి ఎందుకు ఎక్కావే, బుద్ధి లేదా, కింద పడ్డామంటే కాళ్ళు విరుగుతాయి, బతుకున్నంత కాలం కుంటితానిలాగా జీవితాంతం కుంటితానిగా బతకాలని తిట్టిపోతుంట. ఆ మాటలు విన్న పిల్ల చెట్టు మీద నుంచి డబేల్మని కింద పడి కాళ్ళు విరగొట్టుకుంది. మనం ఏం చేయాలి, పిల్లలకి అనుకూలమైన సూచన ఇవ్వాలి. నువ్వేమనుకుంటున్నావో అదంతా చెప్తే ఎట్లా, అదే కదా కదా. జాగ్రత్త. నెగిటివ్ థింకింగ్. సైకాలజీ కథల్లో రెండోది చూడు. పిచ్చోడు. 60 ఏళ్ల ముసలాయనికి రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. మందుల వల్ల ఫలితం కనపడలేదు. చివరికి హిప్నాటిస్ట్ని ఇంటికి పిలిపించారు. మీరు హాయిగా పడుకున్నారు, మీ కళ్ళు బరువెక్కాయి, ప్రశాంతంగా ఉంది, రిలాక్స్ అంటూ 1.5 సేపు సజెషన్స్ ఇచ్చట హిప్నాటిస్ట్. ముసలాయన నిద్రలోకి జారుకున్నాడు. హిప్నాటిస్ట్కి ఫీజు ఇచ్చి పంపేశారు. తలుపు మూయగానే ముసలాయన గభాలను లేచి కూర్చున్నాడు. ఆ పిచ్చోడు వెళ్ళిపోయాడా, అమ్మాయి అన్నట్టు. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు చూడు, మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి. చొక్కాపు వెంకటరమణ గారు, వారిది ఏది ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళంతా మాట్లాడతారు. వాళ్ళకి కూడా ఇవి బాగా చాలా ఉపయోగపడతాయి. ఈ బాక్స్ ఖరీదు 500 రూపీస్. నా ఉద్దేశం అయితే ఇది చాలా తక్కువ. ఓకే. ఇందులో ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి. ఇందులో బోల్డ్ అని పంచ్ కార్డులు, ఇవన్నీ కరెక్ట్ గా ఎలా వాడాలో కూడా చెప్పారు క్లియర్ గా. ఈ కార్డ్స్ ఎట్లా వాడాలి అనేది కూడా ఒక ఇది. ఇగో ఇన్ని కార్డులు ఉన్నాయి, ఇవన్నీ చక్కగా విడివిడిగా తీసి పెట్టుకోండి, ఏ కార్డు దా కార్డు చక్కగా చదవండి, ప్రాక్టీస్ చేయండి అని. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నాకు అక్కర్లా ఇది. నేను ఇది తెలుసుకుని చాలా సంతోషించా. ఓ ఇన్ని ఉన్నాయి అని. నేను చేస్తా ఇవి. ఓకే. నాకు తెలియకుండానే చేసేస్తాను. నాకు వచ్చు ఇది. స్టోరీ టెల్లింగ్ క్రియ, కళ నాకు బై బర్త్ వచ్చింది. అవునండి. నేను ఏ టెక్నిక్ ఫాలో అవ్వను, నన్నే నేను ఫాలో అవుతా. నేను ఏదైనా కథ చెప్తే అది నా సొంత కథగానే ఉంటుంది, సొంతదే. అవునవును కదా. ఇప్పుడు అలా ఎలా చేయాలి, ఎట్లా ఇది మనం ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా వివరంగా వీరు రాశారు. తప్పకుండా. సో ఇది ఏంటంటే అందుబాటులో ఉంది రమ్మగారు. ఇది మనము మీకు ఆన్లైన్ దొరుకుతాయి ఖచ్చితంగా. మీరు కావాలంటే గూగుల్ చేయండి, చొక్కాపు వెంకటరమణ గారి పేరు చక్కగా వికీపీడియా ఇచ్చేస్తుంది. అయితే వీరిది ఏదైనా ఒక ఫోన్ నెంబరు అంటే మరి మన దగ్గర ఉన్న పర్సనల్ నెంబర్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలీదు. నేను ఇది చూపించేయాలన్న అత్యుత్సాహంతో వారిని నేనైతే కనుక్కోలేదు. ఇది మనకి ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. ఫార్మర్ అడ్వైజర్ తెలంగాణ. ఈయన బాల సాహిత్యం దీంట్లో కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. చిట్టి కథలు చాలా ఉన్నాయి. మీరు చాలా ఈజీగా వీరి కోసం గూగుల్ చేయండి, ఇది దొరికేస్తుంది. మన బుక్ ఫెయిర్ లో కూడా కనపడ్డట్టున్నాయి. నేను ఆ రోజున ధ్యాస పెట్టాల, ఇంత చిన్నగా ఉండేసరికి వారే ఇది పంపించాక కార్లు బాక్స్ అని ఆయన చెప్తే నేను అంత పెద్ద బాక్స్ గా ఊహించా. ఎంత బుజ్జి బాక్స్ లో ఎంత పెద్ద ప్రపంచాన్ని ఇమిడ్చి పెట్టారంటే ఎన్ని బ్యూటిఫుల్ కార్డ్స్. అసలు కొన్ని కథలు చదివితే చాలా. ఇప్పుడు నేను చదివిన 4 చూడండి ఎంత బాగుంది కదా. ట్రై చేసి చూడండి. మీరు కనుక స్టోరీ టెల్లర్ గా మారాలనుకున్నా, మీ మోటివేషనల్ స్పీచెస్లో ఇతరుల ఏదైనా మనం ఒక హెల్ప్ఫుల్గా ఉండే విషయం కావాలంటే తప్పకుండా వెంకటరమణ గారు మనకి సహాయం చేస్తారు. డెఫినెట్ గా రమ్మగారు. ఇది ఎక్కడైనా సంపాదించండి, ఇదే పేరు కథాకేలి కార్డులు.
డెఫినెట్ కొన్ని కొన్ని బుక్ షాప్స్ లో దొరకచ్చు Mm. అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు, డెఫినెట్ ప్రయత్నించి చూడండి. అలానే రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.